తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. ఆడాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన మగాళ్ళెందరో. స్కై బ్రో అంత మంచిదేనా? ఎన్నల్లేంది గిట్లా ఫోన్ చేసినావు? నాకేంది యూజీ, ఎక్సలెంట్ ఉన్నా. బట్ ఈ ఐపీఎల్ మధ్యలో ఆగిపోవుట్లా కొంచెం డిస్టర్బ్ అయినా. సరే గాని నాకెందుకో ఈరోజు సిట్టింగ్ ఎత్తే మంచిగుండా అనిపిస్తుంది. నాతో పాటు కంపెనీ ఇస్తావేమో అని కాల్ చేసిన. మీ ఎంఐలనే ఒక్కొక్కడు బాటిల్ ఎత్తిండంటే వడిసేదాకా దించాడు. అలాంటి వాళ్ళను పక్కకు పెట్టుకొని నన్ను కంపెనీ ఇయ్యమంటున్నావంటే నాకెందుకో తేడా కొడుతుంది. అదేం లేదు యూజీ, నీతోని సిట్టింగ్ అయ్యాక చాలా రోజులైతాంది. కూసోని మంచి చెడు మాట్లాడుకుందామని అంతే. కావన్నంటే పైసలు మొత్తం నేనే పెట్టుకుంటది. పైసలు నువ్వు పెట్టుకున్నాక నాకు బాధేంది. బట్ ఒక చిన్న కండిషన్, మన టీమిండియా సెలెక్టర్ అగర్కర్ ని కూడా పట్టుకత్తేనే నేనొత్తా, లేకుంటే లేనే లేదు. అగర్కరా? ఇప్పుడు ఆయనతోటి ఏం పని? పట్టుకత్తావా పట్టుకరావా ఈ రెండే, ఇంకో ముచ్చట చెప్పకు. సరేతి పట్టుకత్తా, నువ్వైతే రా. అట్లయితే ఓకే, 10 నిమిషాలల్లా బార్లు ఉంటా, మీరు కూడా వచ్చేయిర్రి. అగర్కర్ అన్నా అంత మంచిదేనా? అంత మంచిదే చాహల్, నాకేంది సూపర్ ఉన్నా. మందిని ముంచేటోళ్ళు ఎప్పుడైనా మంచిగానే ఉంటారు గంతి. చాహల్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అయ్యో నీకు కాదన్నా నేను అన్నది. ఫస్ట్ అయితే ఒక పెగ్గేయి చూద్దాం. అగర్కర్ అన్న ఇంటర్నేషనల్ క్రికెట్ లా కుల్దీప్ ఎక్కువ వికెట్లు తీసిండా నేనా? నువ్వేవే చాహల్. ఇంటర్నేషనల్ క్రికెట్ లా వరుణ్ చక్రవర్తికి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉందా నాకా? నీకేవే చాహల్. అలాంటప్పుడు నన్ను కాదని ఆ కుల్దీప్ ను వరుణ్ చక్రవర్తిని ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ చేసినావు. ఏం రోగం నీకు? స్కై, నువ్వేదో కంపెనీ ఇయ్యమంటే వచ్చినా, ఇన్ని మాటలంటే పడనీకి కాదు. యూజీ, అగర్కర్ మన సెలెక్టర్, రెస్పెక్ట్ ఇచ్చుడు తెలియదా? నీకేంది T20 కెప్టెన్, నిన్ను కూడా టీంలకెళ్ళి అవతలికి నొక్కితే తెలుస్తుంది నా బాధ ఏందో. అది కాదు చాహల్, మీ ఇంట్లో మీ ఆడోళ్ళతోటి గొడవలు అయితేనేట కదా. ఇంట్లో ఆడోళ్ళనే కంట్రోల్ లో పెట్టనోడు ఇంటర్నేషనల్ క్రికెట్ లా బ్యాట్స్మెన్ లనే కంట్రోల్ పెడతాడని కావన్ననే పక్కకు పెట్టినాం. ఇంట్లో ఆడోళ్ళతోని గొడవలైతే ఇంట్లోనే ఏడ్చుకుంటా కూసుంటా అనుకుంటానవా? స్కై, ఒక్కసారి నా ఫోన్ లా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి నా ఫాలోవర్లు ఎవరెవరు ఉన్నారో చెప్పు. లూనా ఫ్రమ్ ఇంగ్లాండ్, ఎమిలీ ఫ్రమ్ నెదర్లాండ్, హస్సీ ఫ్రమ్ థాయిలాండ్, జెన్నికా ఫ్రమ్ పోలాండ్. ఏంది పోలాండ్ అమ్మాయిలు కూడా మా? మరే చాహల్ అంటే నేషనల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్. అగర్కర్ అన్న ఇప్పటి నుంచెల్లైనా నన్ను నెక్స్ట్ సిరీస్ లలో సెలెక్ట్ చేస్తావు కదా? ఇప్పటికిప్పుడే మాయమైండు, ఎటు పోయిండంటావు స్కై బ్రో? నువ్వు అట్లా దొబ్బితే పోకుండా ఉంటాడా? సరేతి, నువ్వైతే ముందు పెగ్గేయి. యూజీ బ్రో, నీ దగ్గర టైం ట్రావెల్ మిషన్ ఉన్నది కదా, ఒకసారి ఇయ్యరాదు? నా ఆస్తి మొత్తం అడుగు, ఇప్పుడే రాసిస్తా. బట్ నా టైం ట్రావెల్ మిషన్ ని మాత్రం అడగకు ప్లీజ్ యూజీ. అరే ఇబ్బంది పెట్టకు స్కై. టైం ట్రావెల్ మిషన్ తోటి ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు? నేను ఒక్కసారన్నా ఎంఐకి కెప్టెన్ అయితానా? ఆర్సీబీ ఒక్కసారన్నా కప్పు కొడతదా? SRH ఒక్కసారన్నా 300 రన్నులు కొడతదా? కనీసం నెక్స్ట్ ఇయర్ అన్నా ధోని అన్న రిటైర్ అవుతాడా? ఇలా ఎన్నో అంతు చిక్కని ప్రశ్నలు నన్ను వెంటాడుతున్నాయి, వేటాడుతున్నాయి. ఒక్కసారి నీ టైం ట్రావెల్ మిషన్ ఇచ్చినావంటే ఓ 4-5 సంవత్సరాలు ముందటికి పోయి తెలుసుకుందామని. నీ అంతు చిక్కని ప్రశ్నలు చూస్తా అంటే నాకు కూడా వీటి గురించి తెలుసుకోవాలనిపిస్తుంది. బట్ నువ్వు అన్నట్టు ఒక 4-5 సంవత్సరాలు కాదు, ఓ 25 సంవత్సరాలు అంటే 2050లోకి వెళ్దాం. మిషన్ నీకు ఇచ్చుడు గలవదు గాని నీతో పాటు నేను కూడా మొత్తం రేపు 10 గంటలకు స్టార్ట్ అయిదాం, ఓకేనా? ఎట్లయితే ఏమున్నది, ఇద్దరం కలిసే పోదాం తీ. 7 hours later. యూజీ బ్రో, ఏ మాట కా మాట, మిషన్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నది. ఇప్పుడే ఏం చూసినావు, ఇంకా లోపల చూద్దుపా, అంతకు మించుంటది. నిజమే యూజీ, లోపల చూస్తే వేరే ఏదో ప్రపంచంలో ఉన్నట్టున్నది.
సరే గాని మొదలు ఎక్కడికి వెళ్దాం చెప్పు. కోహ్లీ దగ్గరికి పోయి ఆర్సీబీ ఒక్కసారన్నా కప్పు కొట్టిందా తెలుసుకుందామా, లేదంటే కమ్మిన్స్ దగ్గరికి పోయి ఒక్కసారన్నా 300 రన్నులు కొట్టిర్రా తెలుసుకుందామా? సెన్సార్లా చెప్తే ఆటోమేటిక్ గా మిషన్ వాళ్ళ కాడికే పట్టుకపోతది. ఇవి రెండు కాదు, మొదలు తల అన్న దగ్గరికి పోయి అసలు రిటైర్ అయిందా లేదా తెలుసుకుందాం. సరే, టైం ట్రావెల్ మిషన్ అర్జెంట్ గా 2050వ సంవత్సరంలో ధోని దగ్గరికి తీసుకెళ్ళు. ఓకే స్కై, మిషన్ ఇంకో 2 నిమిషాలలో స్టార్ట్ అయిపోతది. అగో చాహలు స్కై, ఎన్నల్లేంది దారి ఎడదిక్కు పడ్డది, అంత మంచిదేనా? మాకేంది తల అన్న, మేం మంచిగానే ఉన్నాం. అయితే వాయగాని ధోని అన్న, ఇంతకీ నువ్వు ఐపీఎల్ నుండి రిటైర్ అయినవా లేదా? ఇప్పటికీ నాకు 70 ఏండ్లు దగ్గరికి వచ్చినాయి, ఇంకా ఆడుకుంటూనే ఉంటానా? 2025 వరకు మా దగ్గర 5 కప్పులు ఉండే, తర్వాత ఒక 2 కప్పులు కొట్టంగానే రిటైర్ అయినా. సరిపోతాయా? ఇంకో 10-15 కప్పులు కొట్టేదాకా ఆడకపోయినావు. ఆడే అంత ఓపిక నాకున్నా నేను ఆడలేను. ఒకవేళ ఆడిననుకో చెన్నై కాడ 10-15 కప్పులు ఉండేటి. చెన్నైకి 7 కప్పుల కన్నా 1 కప్పు కూడా ఎక్కువ ఉండద్దు. అందుకనే 7వ కప్పు కొట్టంగానే రిటైర్ అయినా. తలా ఫర్ ఏ రీజన్. ధోని అన్న, నువ్వు క్రికెట్ ప్లేయర్వి, రిటైర్ అయితే క్రికెట్ స్టేడియాలల్లా కోచింగ్ ఇచ్చుకుంటుండాలే. ఈ కబడ్డీ గ్రౌండ్ లో నువ్వేం చేస్తున్నావు? అయ్యో, మీకు ఇంకా తెలియదా? నేను క్రికెట్ల నుండి రిటైర్డ్ కాగానే తెలుగు టైటాన్స్ దిక్కు కబడ్డీ ఆడతాన్నా. నేనే కెప్టెన్. కబడ్డీలో కూడా ఇప్పటి వరకు తెలుగు టైటాన్స్ కు 5 కప్పులు కొట్టించిన. ఇంకో 2 కప్పులు కొట్టంగానే ఇళ్ళకెళ్ళి కూడా రిటైర్డ్ కావాలి. తలా ఫర్ ఏ రీజన్. ధోని అన్న, క్రికెట్లకెళ్ళి రిటైర్డ్ అయితే ఇంటి దగ్గర ఉండి క్యారమ్ బోర్డో చెస్సో ఆడుకోవాలి. కబడ్డీ ఆడుడేంది? నేను కూడా క్యారమ్ బోర్డో చెస్సో ఆడుకుంటుందామనే అనుకున్నా. బట్ కబడ్డీలో ఒక్కో టీం కు 7 ప్లేయర్లు ఉంటారట కదా, అందుకనే టెంప్ట్ అయినా. తలా ఫర్ ఏ రీజన్. ఓకే అన్న, మేమిక వెళ్తాం. టైం ఉంటే మళ్ళీ వచ్చి కలుస్తాం. ఓకే, హ్యాపీ జర్నీ. చాహలు, ధోని అన్న చెప్పే ఒక్కొక్క ముచ్చటకు నా పీసులు ఎగిరిపోయినాయి. ఇప్పుడే ఇట్లుంటే ఇంకా కోహ్లీ కమ్మిన్స్ దగ్గరికి పోతే వాళ్ళు చెప్పే ముచ్చట్లకు ఇంకెన్ని పీసులు ఎగిరిపోతాయో. సరే గాని ఇప్పుడు కోహ్లీ దగ్గరికి పోయి ఆర్సీబీ ఒక్కసారన్నా కప్పు కొట్టిందో తెలుసుకుందామా, లేకుంటే కమ్మిన్స్ దగ్గరికి పోయి ఎస్ఆర్హెచ్ ఒక్కసారన్నా 300 రన్నులు కొట్టిందా తెలుసుకుందామా? ముందు ఎక్కడికైతే ఏమున్నది, ఏడుకో ఓకాడికి పోని. ఆర్సీబీ నా ఎక్స్ టీము కాబట్టి ఫస్ట్ కోహ్లీ దగ్గరికి పోదాం. టైం ట్రావెల్ మిషన్ అర్జెంట్ గా 2050వ సంవత్సరంలో కోహ్లీ ఇంటికి తీసుకెళ్ళు. ఆగుర్రి, ఇది పార్ట్ 1 వీడియో. పార్ట్ 2 కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తా. కాకుంటే ఈ వీడియోకు 5000 లైకులు టార్గెట్ ఇస్తానా, జర కంప్లీట్ అయ్యిర్రి. మళ్ళీ తొందరలోనే కలుద్దాం. పార్ట్ 2 ఇంతకు మించి పిచ్చెక్కిపోద్ది.